సో దట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఎవ్రీ ఇయర్ అనౌన్స్డ్ బై ఐఓసి. యాక్చువల్గా దీన్ని 1970 సంవత్సరం నుంచి మనకు ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది అందజేస్తుంది. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రస్తుతం మనకు థామస్ బాచ్ ఉన్నాడు. సో థామస్ బాచ్ జర్మనీ దేశానికి చెందినటువంటి మాజీ ఫెన్సర్. సో ఒలింపిక్స్లో ఆయన కాంస్య పతక గ్రహీత కూడా. అండ్ ఇక మన దేశానికి వచ్చేసి అంటే ఇప్పుడు ప్రపంచంలో ఐఓసి ఉందనుకోండి, దాని కింద ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది. ఇండియాలో దాన్ని ఏమైనా ఐఓఏ అని పిలుస్తాం, అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. సో ప్రస్తుతం మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వచ్చేసి సో ప్రెసిడెంట్ పిటి ఉషా ఉన్నారు. ఈమె మాజీ ఒలింపియన్ అండ్ 4 సార్లు భారత్ నుంచి ఒలింపిక్ నుంచి పాల్గొన్న వ్యక్తి. ఈమె కేరళలోని పయోలి అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈమెనే పయోలి ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారు. ఇక పారా ఒలింపిక్స్కి వచ్చేసి మనకు ఇండియన్ పారాలింపిక్ అసోసియేషన్ ఉంటుంది. సో ప్రస్తుతం దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి దీపా మాలిక్ పనిచేస్తున్నారు. సో ఈ ఐఓసి అందించినటువంటి ఒలింపిక్ ఆర్డర్ వచ్చి అభినవ్ బింద్రాకు వచ్చింది. హూ ఇస్ అభినవ్ బింద్రా? సో అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో మనకి స్వర్ణ పతక గ్రహీత షూటింగ్లో. ఏ క్రీడ? షూటింగ్. సో యాక్చువల్గా మనకు భారత్ 1900 సంవత్సరంలో ఫస్ట్ ఒలింపిక్స్లో పాల్గొంది. సో ఇండియా వచ్చేసి ఫస్ట్ పార్టిసిపేటెడ్ ఇన్ 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో ఫస్ట్ టైం పాల్గొంది, ప్యారిస్ ఒలింపిక్స్లో. సో ఇది 2024 మళ్ళీ ప్యారిస్లో జరుగుతుంది. సో ప్యారిస్లో ఇప్పటిదాకా 3 సార్లు ఒలింపిక్స్ జరిగాయి. సో 1900, 1924, 2024. ఓకేనా? సో ఇండియా మాత్రం ఈ 2 ఒలింపిక్స్ అప్పంచి ఇప్పటిదాకా అంటే 124 సంవత్సరాల ఒలింపిక్ చరిత్రలో సో ఇండియా వచ్చేసి మన కేవలం 2 గోల్డ్ మెడల్స్ మాత్రమే సాధించింది. అందులో అభినవ్ బింద్రా సాధించింది ఒకటైతే, మనకు 2021 టోక్యోలో నీరజ్ చోప్రా సాధించింది ఒకటి. 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఈ 2 గోల్డ్ మెడల్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ పొందిన మొదటి భారతీయుడు అభినవ్ బింద్రా. సో ఆయన ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్లో కూడా ప్రయత్నించినప్పటికీ బట్ ఆయన సాధించలేకపోయారు. ఆయనకి అవార్డు రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ వచ్చి 2024 ప్యారిస్లో జరుగుతున్నాయన్నా కదా. సో నెక్స్ట్ వచ్చేసి 2028 అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో జరగబోతున్నాయి. అండ్ 2032 వచ్చేసి ఆస్ట్రేలియాకు చెందిన బ్రిస్బెయిన్ అనే నగరంలో జరగబోతున్నాయి. అండ్ తర్వాత 2036లో అహ్మదాబాద్ వేదికగా నిర్వహించాలని భారత్ ప్రయత్నిస్తుంది. సో ఇంకా ఫైనల్ కాలేదు, ఈ 2036 భారత్ ప్రయత్నం మాత్రమే.